నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. పెళ్ళి ఇద్దరు జీవితాంతం కలిసి ఉండడానికి ఒక ముడిగా దీన్ని భావించాలి. కానీ ఇటీవల కాలంలో పెళ్ళైన కొద్ది రోజులకే భార్య భర్తని, భర్త భార్యని చంపుతున్నటువంటి ఒక సరికొత్త ట్రెండ్ ఈరోజు సమాజంలో వచ్చింది. దీనికి కారణాలేంటి? దాదాపు అన్ని సంఘటనలు ఇలాగే జరుగుతున్నాయని మనం జనరలైజ్ చేయలేం. కానీ సమాజంలో ఇటీవల కాలంలో వార్తల్లో చాలా వరకు ఇటువంటి విషాద గాథలే వినిపిస్తున్నాయి. భార్యకు ముందే మరొకరితో సంబంధం ఉండడం, లేకపోతే భర్తకు ముందే వేరే వాళ్ళతో ప్రేమాయణం ఉండడం, ఇలా అనేక కారణాలతో భార్య భర్తని చంపుతున్నటువంటి విచిత్ర పరిస్థితులు సమాజంలో ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ నిజంగానే వైవాహిక జీవితం ఇష్టం లేకపోతే ఒక వ్యక్తిని ఇష్టపడకుండా పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియుడి ప్రోద్బలంతో కావచ్చు, లేకపోతే ప్రియుడి సహాయంతో కావచ్చు హత్య చేసినటువంటి ఒక ఉదంతం ఇటీవల కాలంలో బాగా హైలైట్ అయింది. హనీమూన్ కని తీసుకెళ్లి కామాఖ్య ఆలయంలో దర్శనం పూర్తయిన తర్వాతే తనను తాకనిస్తానంటూ భర్తకి కొన్ని కండిషన్స్ పెట్టింది ఆ భార్య. అంతా బాగానే ఉంది, పెళ్ళి అప్పుడు సంతోషంగా ఉంది, అత్తమామలతో బాగానే మాట్లాడింది. కాబట్టి భర్తకి ఎక్కడా కూడా అనుమానం రాలేదు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత అక్కడ తన ప్రియుణ్ణి, ఇద్దరు హంతకులని ముందే మాట్లాడి భర్తని దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించింది ఆ భార్య. అయితే వాస్తవానికి ఆ భర్త అతను అంటే శారీరకంగా చనిపోకముందు తన భార్య ఇలా తన ప్రియుడికి అదేవిధంగా హంతకులకి అప్పగించడంతో ముందే గుండె ఆగి చనిపోయి ఉంటాడనేది ఈరోజు చాలామంది సమాజంలో భావిస్తున్నారు. అవును, అంటే కట్టుకున్నటువంటి భార్య అంతవరకు బాగానే ఉండి మనసులో ఇంత దాచుకొని చంపాలి అనుకున్నటువంటి ఆ భర్త ఎంత మనోవేదనకు గురై ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం ఆడవారిని మాత్రమే జనరలైజ్ చేసి మాట్లాడే ఉద్దేశం ఎక్కడా లేదు. అనేక ఉదంతాల్లో, అనేక సంఘటనల్లో భర్తలు కూడా భార్యల పైన అంతే కర్కశకంగా, పాశవికంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటనలు ఈరోజు సమాజంలో ఎన్నో ఉన్నాయి. భర్తలు భార్యల్ని చంపేటువంటి సంఘటనలు, ఉదంతాలు కోకొల్లలుగా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో మహిళలు కూడా ఇటువంటి ఉదంతాలకి తరచూ పాల్పడుతున్నారు. అసలు సమాజంలో ఏం జరుగుతోంది? ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మానవతా విలువలు ఎటువైపు వెళ్తున్నాయి? వైవాహిక జీవితంలో ఇటువంటివన్నీ చేయడానికి కారణాలేంటి? ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు కదిరి రాము గారు అడ్వకేట్, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు జక్కుల దేవదానం గారు విశ్లేషకులు, ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. రామ్మోహన్ గారు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? మ్యూట్ లో ఉన్నట్లుంది. వినిపిస్తుంది. అంటే రామ్మోహన్ గారు, అంటే ఫస్ట్ వచ్చేటువంటి డౌట్ ఎవరికైనా ఏంటంటే, అసలు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా, తల్లిదండ్రులకు చెప్పుకోలేక లేకపోతే ఇతర కారణాలతో పెళ్లి చేసుకొని అతన్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. నిజంగానే ప్రియుడితో వెళ్ళిపోవాలనుకుంటే, లేకపోతే ప్రియుడితోనే జీవించాలనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఇష్టం లేకున్నా బహిరంగంగా చెప్పేసి తనకి ఇష్టం లేదని చెప్పి ఉండొచ్చు. కానీ అలా కాకుండా అసలు ఈ విధంగా ఎక్కడో అడవుల్లోకి తీసుకెళ్లి హనీమూన్ పేరుతోటి అతన్ని చంపడం, అసలు అంటే ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారు కొంతమంది మనుషులు అనేది అర్థం కావట్లేదు. మీరు ఎలా చూస్తారు ఈ పర్టికులర్ సంఘటనని? ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు, రాము గారికి, దేవదానం గారికి, మన ఫోర్ సైడ్ ప్రేక్షకుల నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. నేను అడ్వకేట్ కనుక చాలా కేసులు ఇటువంటి చూస్తుంటాను కనుక రెండు విషయాలు చెప్తాను. నేను ఈ మూడు ముళ్ళ బంధం అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఎక్కడో స్వర్గంలో జరగవు, ఇక్కడ జరుగుతాయి. కాకతాళీయంగా కావచ్చు, లేకుంటే కుటుంబ సంబంధాల మధ్య కావచ్చు, పాత సంబంధాలు కావచ్చు, మొత్తం మీద పెళ్లిళ్ళు అవుతున్నాయి. అన్ని పెళ్లిళ్ళు పెడాకులు కావడం లేదు. కానీ చాలా సార్లు ఈ మధ్య నాకు కొంత కుటుంబ జీవితం అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం, పెద్దలు లేకపోవడం, దాంతో పాటు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ హనీమూన్ కేసులో ఇది వేరుగా చూడాలి. ఇష్టం నేను పెళ్లి చేసుకోవడం, ప్రియుడిని ఆయుధంగా తీసుకొని మిగతా వాళ్ళని ప్రేరేపించి ఆయనను చంపడం, ఇది వేరే. ఇది కుట్రపూరితమైన కుట్ర కూడా ఉంది. నమ్మిన భర్తను చంపేసింది. అంటే భార్యాభర్తలు ఒకే బెడ్ మీద పడుకున్నప్పుడు పరస్పర నమ్మకంతో పడుకుంటారు కదా. రాత్రిపూట గొంతులు చంపేస్తారు భార్య అనుకోదు, భర్త అంతకంటే అనుకోడు, ఇద్దరు కూడా. కానీ జరిగిన సంఘటనలు చూస్తే మనకు ఎవరైనా చెప్తారంటే ఇందులో ఇద్దరు భార్యాభర్తలే కాదు, పిల్లలు కూడా బలవుతున్నారు, చూస్తున్నాం కదా. నిన్న కాక మొన్న ఒక భర్త తన భార్య మీద అనుమానంతో 4 పిల్లలను చాక్లెట్ కొనిచ్చి, రకరకాల కూల్ డ్రింక్స్ తాపించి, పక్కనే
మనకు రైల్వే ట్రాక్ పక్కనే వాళ్ళని ఆడించి పాడించి సరిగ్గా టైం ఏదే ట్రైన్ వచ్చే టైంకి నలుగురిని 2 చేతుల్లో సంకలో ఇరిపించుకొని పోయి 3 ఏళ్ల పిల్లలు 10 ఏళ్ల పిల్లలు లోపే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ట్రైన్ కి ఎదురే తను చనిపోయిండు, 4 పిల్లలు అమాయకులతో బలి చేశారు. వద్దని వాడు గింజుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఇక్కడే భర్త చనిపోయిండు, ఆయన ఆత్మ ఏమైంది, లేకుంటే అంతకుముందు భార్య కుట్ర చేసిందా అని అనుకోని బాధపడ్డాడు అంటున్నా, గుండె ఆగి చనిపోయింది అంటున్నా. కానీ అనుకోకుండా చనిపోవచ్చు కూడా. అంటే భార్య చేసిందని నమ్మరు కదా, భార్య చేస్తుందని కూడా తెలియదు కదా. అట్లా కాదు, కళ్ళ ముందు తండ్రే తన 4 పిల్లల్ని ట్రైన్ కి ఎదురుకు పోయి చంపేసిండు. ఇది కూడా ఘోరమే కదా. అవును. ఇది ఒకటే కాదు, చాలా సంఘటనలు రోజువారీ జరుగుతున్నాయి. కాకపోతే కమ్యూనికేషన్ పెరగడం వల్ల కొన్ని సంఘటనలు గతంలో మనకు 50 ఏళ్ల క్రితం, నాకు 65 ఏళ్ల వయసు, ఇంత పెద్ద ఎత్తున మనకు కనపడకపోయి అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే కొత్తగా సోషల్ మీడియా నుంచి మొదలుకొని ఇవాళ ఆధునిక సౌకర్యాలు అన్ని వచ్చిన తర్వాత ప్లాన్ చేసి చంపుతున్నారా, చంపిన వాళ్ళని చూసి ప్లాన్ చేస్తున్నారా, ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకటేమో ఇటీవల ఇటువంటి కుట్ర కోణాలు ఇవన్నీ బయటపడుతున్న క్రమంలో మనం చాలా సార్లు ఏదైతే వీడియో చూస్తుంటారు, ఆ చంపే పద్ధతి తెలుసుకుంటారు, ఎట్లా చెప్తే బాగుంటది అని చెప్పి గతంలో విషపించి చెప్పేవారు. ఇప్పుడు ఇదైతే పూర్తిగా క్రూరమైన కథ. అవును. మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా, ఒక భర్త మనకు హైదరాబాద్ లోనే తన భార్యను ముక్కలుగా నరికి ఎన్ని చెప్పడానికి కూడా మనకు కష్టం కనుక అంత చేసి నీళ్లలో కలిపేశాడు. కానీ దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు, ఏదో క్లూ విడిచిపెడతారు కదా. మిక్సీ పట్టడం దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఆ పని చేశారు. భార్యని పుట్టింటికి పంపించిన చెప్పి వాళ్ళకు అక్కడికి నమ్మబలికారు తల్లిగారింట్లో. కానీ ఆయన చేసిన పని చూసామా. ఇటువంటి దారుణ మధ్య హత్యలు చాలా చూస్తున్నాం మనం. కానీ 2 రకాలు, ఒకటేమో అక్రమ సంబంధాలు ఉంటాయి, రెండోది ఏంటంటే భార్యాభర్తల మధ్య పోటాపోటీ, అంటే ఇద్దరు స్వతంత్ర వ్యక్తులైనప్పుడు కొంత అవాగ్విదాలు జరిగినప్పుడు అప్పుడు కూడా జరిగే సమస్య ఉంటది. పిల్లలు తనకు పుట్టినారో లేదో, యాక్చువల్ గా ఇప్పుడు మనం ఆదిమ సమాజంలో నా సొంత పిల్లలు అనేదాకా మాత్రం వాయు వరుస లేకుండా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే సొంత కుటుంబము సొంత ఆస్తి వచ్చిందో ఆదిమ సమాజం నుంచి ఇప్పటిదాకా పరిణామ దిశలు చూసుకుంటే, నా పిల్లలు కాదు అనుకున్నప్పుడు భర్త ఎక్కువ మగవాడు చేస్తుంటారు. ఇక్కడ నా పిల్లలు కాదు, ఎవడికో పుట్టిన పిల్లలు అనే ఒక మాట వచ్చినప్పుడు వాళ్ళు పిల్లలు చంపేస్తున్నారు, భార్యను కూడా చంపేస్తున్నారు. అందుకనే ఇందులో ఈ కుటుంబ సంబంధంలో ఒక్కరెవరు చనిపోయినా మిగతా కుటుంబం అంతా జైలు పాలవుతుంది కదా. చూస్తున్నాం మనం. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఇష్టం నేను పెళ్లి చేసుకున్నది, పోయి ప్రియునితో కలిసి చంపేసింది. ఇప్పుడు ఆమె జైలు పాలైంది కదా, ప్రియుడు జైలు పాలైంది, ఆమె జైలు పాలైంది, చంపిన వాళ్ళు టూల్స్ గా ఉపయోగపడ్డ వాళ్ళందరూ పోయింది కదా. అంటే దీని పర్యవసనాలు ఎందుకు ఊహించలేకపోతున్నారు అంటే, కక్ష సాధింపు కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఇతరత్రా కూడా వాళ్ళు దీని తర్వాత ఏం జరుగుతుందో పర్యవసనాలు ఊహించకపోవడం వల్ల జరుగుతుంది అంటున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే, ఈ క్రైమ్ కథా చిత్రాలలో ముఖ్యంగా ఈ మధ్యన వస్తున్న చాలా అసలు హింస ఎంత పెరుగుతుందంటే, సినిమాలు చూస్తుంటే మనకు తలలు నరకడం అనేది ఒక జొన్న కంకి నరికినట్టు. అంటే మనం వాటిని చూడాలంటే హింసా దృశ్యాలు చూడలేని పరిస్థితులు ఉన్నాయి సినిమా చూస్తుంటే. మనం ఒకనాడు సినిమాకు పోతే ఆహ్లాదకరంగా ఉంటుండే, లేకపోతే కొన్ని సినిమాలు చూస్తే హాస్య ప్రధానంగా ఉంటుండే. ఇప్పుడు వస్తున్న సినిమాలని, పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ కూడా పూర్తిగా హింస, ఆ హింసలో కూడా మన రక్తపాతమే మొత్తం కనపడుతుంది. మామూలుగా మనకు మీడియా విలువలు కొన్ని ఉన్నాయి. ఏదైనా శవము బాగా నరకబడి ఉంటే మనకు బ్లాక్ అండ్ వైట్ లో చూపెడుతున్నాం కదా, ఆ రక్తం చూపిస్తలేదు. కానీ అక్కడ అట్లా కాదు కదా, సినిమాలు అయితే పూర్తిగా బరితెగించినాయి కదా, సెన్సార్ వాళ్ళు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తున్నారు. అట్లాగే సోషల్ మీడియాలో కూడా ఈ ట్రిక్కులు జిమ్మిక్కులు ఇవన్నీ కూడా నేర్పుతున్నారు, ఎట్లా చంపొచ్చు ఏ రకంగా కూడా కొన్ని చూస్తాం. అందుకనే చంపిన వాడిని బట్టి సినిమాలు సోషల్ మీడియా తయారవుతుందా, వీటిని చూసే ప్రజలు నేర్చుకుంటున్నారా అని చూస్తే మాత్రం అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలట. నిజంగా చెప్పాలంటే వీళ్ళని వదిలించుకుందాం అనుకుంటే రామ్మోహన్ గారు, మరొక విషయం కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి చాలా హత్యల విషయాల్లో ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, వీళ్ళంతా యూట్యూబుల్లో చూసో లేకపోతే గూగుల్ చేసో ఇటువంటి కొత్త ఐడియాలన్నీ కూడా కనిపెడుతున్నారంట చంపేటువంటి వాళ్ళు. అవును, గూగుల్లో వంటలు నేర్చుకున్నట్టే హత్యలు కూడా నేర్చుకుంటున్నారు. స్పష్టంగా చెప్పానంటే నేనేమంటే ఇష్టం లేకపోతే లీగల్ గా విడాకులు ఇచ్చుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిన వాళ్ళు కనపడతారు మనకు. లేచిపోనండి, నష్టం ఏం లేదంటున్నాను నేను. పెళ్లి చేసుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇప్పుడు అమ్మాయి అయితే అందరూ కటకటాల పాలయ్యింది కదా, వాళ్ళ బంధువులు కానీ మొహం ఎట్లా పెట్టుకొని తిరుగుతారు. కనుక ఇటువంటి వచ్చినప్పుడు స్వతంత్ర భావాలు గల వాళ్ళు వ్యక్తం చేయనియండి. తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం పెళ్లి చేసుకోవడం, ఈ హత్యలు చేయడం సరైనది కాదు. ఇది ఒక్కటే కాదు, కుటుంబ సంబంధాల మధ్యన గతంలో పెద్దలు ఉన్నప్పుడు ఏదైనా చిన్న చితిక వాళ్ళ మధ్యన ఏదైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు పెద్దలు సవరించేవాడు, ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళను సముదాయించేవాడు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు, పిల్లలు లేకపోతే వాళ్ళిద్దరే వాదన పెట్టుకొని కూడా భార్యను బంగ్లా మీదకి నూకించిన సందర్భాలు. ఇప్పుడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వచ్చినాయి, 26 అంతస్తులు, 50 అంతస్తులు, 60 అంతస్తులు.
అక్కడ కూడా హత్యలు జరిగే క్రమం చూస్తున్నాం మనం. అవును. ఏదైనా సరే ఇష్టం లేకపోతే లీగల్ గా విడాకులు తీసుకోవచ్చు. చాలా మంది మా అడ్వకేట్లు విడాకుల కేసులు చేయరు. నేను పదుల సంఖ్యలో విడాకుల కేసు చేసినా ఇప్పించిన. ఇష్టం లేకపోతే పోతే నష్టమే ఉన్నది. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇట్లా హత్య చేయడం కరెక్ట్ కాదు. అట్లాగే అక్రమ సంబంధం, ప్రేమ సంబంధాల విషయంలో కూడా తొందరపడ్డ సరైనది కాదు. రెండోది, ప్రేమలో యాసిడ్ హత్యలు ఉన్నాయి చూసినాం. ప్రేమలో కూడా హత్య చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. ప్రేమికులు మన ముఖ్యంగా ఆడవాళ్ళ మీద దాడులు ఎక్కువ జరిగినాయి. ఇట్లాంటివన్నీ మహిళల మీద దాడులు ఎక్కువ జరిగినాయి. ప్రేమించడం ఇష్టం లేకపోతే ప్రేమించడం అని చెప్తే కూడా బస్ స్టాండ్లలో రకరకాల గతంలో ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి చూసినాం. అంటే సత్వర న్యాయం ముంగిట న్యాయం అయినప్పుడు ఇటువంటి కేసుల్లో తొందరగా న్యాయం చేస్తే, ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కూడా ఎమోషన్ ఫీల్ గారు. యాసిడ్ దాడి విషయంలో వాడిని ఎన్కౌంటర్ చేస్తే మంచిది అని, అంటే ఏమంటారు, ఇన్స్టాంట్ జస్టిస్ కావాలని ప్రజలు కోరుకుంటారు. అది కాకుండా ఉండాలి. న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటువంటి కేసులు ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరిస్తే వాళ్ళకి నిందితులకు శిక్ష పడ్డది అనుకున్నప్పుడు ఆ భయం వేరుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవునవును. ఇన్స్టెంట్ జస్టిస్ పేరుతో ఎన్కౌంటర్లు చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుపట్టాలి. కానీ న్యాయ వ్యవస్థలో త్వరితగతినే కేసులు పూర్తవ్వాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ తీసుకోవాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఇక కేసులు నీరుగారిపోవడము, సాక్ష్యాధారులు వీళ్ళంతా కూడా కనుమరుగైపోవడం ఇవంతా చూస్తుంటాం. కాబట్టి త్వరితగతిన న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది న్యాయస్థానాలపైన. న్యాయం ఆలస్యం అయితే అందనంటే లెక్క కదా. న్యాయం ఆలస్యం అయితే అందనంటే లెక్క కదా. ఎగ్జాక్ట్లీ. రాము గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్కారం అండి. అంటే ఎలా పోతోంది, ఎటు పోతోంది మానవ సమాజం అనేది అర్థం కావట్లేదు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అంటే గత సంవత్సరంలోనే చూసుకుంటే, ఈ సంవత్సరంలో చూసుకుంటే పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు వస్తున్నాయి. వైవాహిక జీవితంలో పెళ్లిళ్ళు అయిన తర్వాత అనేక కారణాలతోటి ఒకరినొకరు చంపుకోవడము, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడము, లేకపోతే రామ్మోహన్ గారు అన్నట్లుగా పిల్లల్ని కూడా చంపేసినటువంటి ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి, తన పిల్లలా కాదా అనేటువంటి అనుమానాలతోటి. లేకపోతే భార్య క్షణికావేశంలో పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో దూకేయడము, పిల్లలతో సహా చనిపోవడం, ఇటువంటి ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా జరిగినటువంటి ఈ సంఘటనలో పెళ్ళైనటువంటి 2-3 రోజులకే హనుమాన్ పేరుతోటి వేరే దగ్గరికి తీసుకెళ్లడం, అక్కడ భర్తని ప్రియుడితోటి ఇద్దరు హంతకులతోటి కలిసి చంపించడం, ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే అమ్మాయికి ఇష్టం లేకపోయి ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉంటుంటే బాగుండేది కదా. అండ్ మరోవర్ మనము ఏదో రాచరిక వ్యవస్థలో కూడా లేం కదా, ఖచ్చితంగా తల్లిదండ్రులు బలవంతం చేస్తారు, పెళ్లి చేస్తారనే విధంగా. ఈరోజు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. నీకు ఇష్టం లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం అని ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం చేయొచ్చు. అలా కాకుండా అంటే ఎలా తన జీవితం తాను నాశనం చేసుకుంటూ మరొకరిని చంపేసింది. ఆ చంపినటువంటి ఇద్దరు ప్రియుడు అందరూ కూడా జైలు పాలైనటువంటి పరిస్థితి రోజు. ఎలా చూడాలి ఈ మైండ్ సెట్ని? అందరికీ నమస్కారం. ఈరోజు హనీమూన్ మర్డర్ అనే ఉదంతం మానవ సమాజంలో మానవ సంబంధాలకి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మనుషులుగా బ్రతకరా? అనుబంధాల పేరుతో ఒకరినొకరు చంపుకోవడమేనా ఈ సంసారం అంటే? ఈ చంపుకోవడానికి, ఈ బంధాల్లోకి, ఈ బాంధవ్యాల్లోనికి ఒకసారి దూరడం ఎందుకు? ఇలా విచ్ఛిన్నం చేసుకోవడం ఎందుకు? జీవితాలు నాశనం చేసుకోవడం అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఎటుపోతున్నాం, ఏమైపోతున్నాం? గతంలో మనం కాళ్ళ పారాని తడి ఆరక ముందే మగువ పసుపు కుంకాలు గంగపాలు అంటే సమాజం ఎటుపోతుంది అనేవాళ్ళం. ఇప్పుడు కట్టుకున్న భర్తను కర్కశంగా హత్య చేసిన మగువ అంటే సమాజం ఏమైపోతుంది అనుకుంటున్నాం, ఎటుపోతుంది? ఇప్పుడు ఈరోజు హనీమూన్ మర్డర్ అనేది చాలా దారుణమైన, హేయమైన, మెర్సిలెస్ మర్డర్. ఇది ప్రపంచవ్యాప్తంగా, ఇది ఇప్పుడు ఉన్న మీడియా దీనివల్ల ఇది ప్రపంచ దేశాలు అందరికీ వ్యాపించింది. ఇది ఒక న్యూస్ కింద. అయితే ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి వస్తుంది. ఒక భర్త భార్యను చేసుకోవడం కానీ, ఒక భార్య భర్తను చేసుకోవడం కానీ, ఏంటి పెళ్ళైన వారం రోజులకే, ఈ 10 రోజులకే ఇలాంటి హత్యలేంటి? మనిషి మీద మంచిగా నమ్మకం లేకుండా బాంధవ్యాలకు దూరి ఇటువంటి కిరాతక చర్యలకు పాల్పడడం అనేది ఇప్పుడు సమస్యగా మారింది. ఇప్పుడు నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీకు ఎర్నెస్ట్ హెమింగ్వే అంటారు. చెప్పండి. డిస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్ అని.
అంటే ఇప్పుడు ఒక భర్త చేతిలో భార్య గాని, భార్య చేతిలో భర్త గాని చనిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారా, లేకపోతే నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారా అనేది పక్కన పెడితే ఎవ్వరూ కూడా ఓటమికి ఒప్పుకోవట్లేదు, సర్దుబాటుకు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ ఏదైతే వాళ్ళు తీసుకున్న స్టాండ్ మీద నిలబడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్న ఈ సంఘటనకి ఇది కరెక్ట్ గా సరిపోతుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆమె నాశనం అవడానికైనా సిద్ధపడింది, కానీ తను ఓటమికి ఒప్పుకోలేదు. తను ఓటమికి ఒప్పుకోకుండా నాశనం అవడానికైనా సిద్ధమై తనకు ఇష్టం లేని భర్తని చంపింది, తనకు అవసరమైన ప్రియుడికి చెంత చేరాలనుకుంది. ఇక్కడ మనం రెండు కోణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేను పర్టికులర్ గా ఈ ఉదంతం కోసం నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ గారు అంటారు. నేను కూడా అదే నమ్ముతాను. ఒక మనిషి తాలూకా ప్రవర్తన డబ్బు విషయంలో ఎలా ఉంటుందో అదే ఆ మనిషి తాలూకా క్యారెక్టర్. అదేవిధంగా ఒక మనిషి తాలూకా ప్రవర్తన ప్రేమ లేదా సెక్స్ విషయంలో ఏ రకంగా ఉంటుంది అనేది ప్రణయ స్వేచ్ఛ. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు విషయాలు ఇక్కడ మనం ఈ కేసులో తీసుకుంటే ఈ రెండు కోణాలు ఇందులో దాగున్నాయి. ప్రపంచానికి మనకు కల్పిస్తున్న ఒకే ఒక కోణం ఏంటంటే ఈమె తన ప్రియుడి కోసం భర్తను చంపింది అనే కోణమే ఒకటి కనిపిస్తుంది తప్ప, ఇక్కడ ఆ భర్త కూడా ఆ అమ్మాయిని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకొని తన జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలనుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ భర్త అనే వ్యక్తి చాలా కోటీశ్వరుడు, బిజినెస్ మ్యాన్. ఇక్కడ భర్తని చంపేస్తే తన ప్రియుడు దొరుకుతాడు, రెండోది అతనికి సంబంధించిన ఆస్తికి ఏమే వారసరాలు అవుతుందన్న ఆర్థిక సంబంధాలు కూడా ఇందులో ఈ ఆర్థిక కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి సామాజిక కోణం, రెండు మానసిక కోణం. మానసిక కోణంలో ఆ భార్య తాలూకా ప్రణయ స్వేచ్ఛ, ఈ సామాజిక కోణంలో చూసుకుంటే ఆర్థిక సంబంధాలు, ఈ రెండు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయనేది నా ఉద్దేశం. ఏదేమైనా కూడా ఇక్కడ ఆ భార్యకి తెలియని విషయం ఏంటంటే తను ఇటువంటి ఈ క్రిమినల్ చర్యలకు పాల్పడితే దొరికిపోతే తన పరిస్థితి ఏంటి. ఇప్పుడు తన లక్ష్యాలు, తనకంటూ 2 లక్ష్యాలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడాలి, తనకు నచ్చిన ప్రియుడితో సంసారం చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలనుకుంది. కానీ అతి తక్కువ టైంలో ఏదేమైనా జరిగినా కూడా, అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇన్నోసెన్స్, ఆ హత్యకు పాల్పడిన ఆ భార్య ఇన్నోసెన్స్. ఇక్కడ ఈ క్రిమినాలిటీని యాక్సెస్ చేయకపోవడం, తను కరెక్ట్ గా అంచనా వేయలేకపోవడంతో ఆమె ఇలా దొరికిపోయింది. అంటే నేను దొరికిపోవడం ఆమె తప్పుడుగా నేను చెప్పట్లేదు, దొరికిపోవడం అనేది ఆమె అసహాయతగా నేను చెప్పట్లేదు, దొరకపోతే బాగుంటుందని నేను చెప్పట్లేదు. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరికి కూడా చట్టాలన్నా, సమాజం అన్నా, న్యాయస్థానాలన్నా, పోలీస్ వ్యవస్థ అన్నా భయం లేకుండా పోవడం. ఏముంది, మనం ఎవరికి దొరకకుండా ఉంటాం, చక్కగా బతుకుతాం, నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను, ఈ బంధాలు అవన్నీ నాకు ఎందుకు అన్న ఒకే ఒక లక్ష్యంతో ఇటువంటి దురాగతాలకు పాల్గొడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి. ఈ భార్యకి ఇష్టం లేని పెళ్లిని ఆ తల్లి కట్టబెట్టింది. అసలు ప్రధాన నిందితురాలు తల్లి, భార్య తాలూకా తల్లి, చనిపోయిన హతుడు తాలూకా అత్తగారి మీద మొట్టమొదటిగా కఠినమైన కేసు పెట్టి ఆమెకు కఠినమైన శిక్ష వేయగలిగితే సమాజంలో ఇటువంటి దురాగతాలకు మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళే సర్దుకుపోతారులే అని చెప్పేసి ఇటువంటి దురాగతకాలకి వాళ్ళు అవకాశం ఏర్పరచడం, ఇదంతా చాలా తప్పు. కాబట్టి నేనేమంటానంటే ఫ్రీ విల్ తో జరగాలి సంసారం, దాంపత్యం, పెళ్లి అనేది ఇరు మనసులకు సంబంధించిన వ్యవహారం. ఇది అందులో ఈ ప్రేమ ఉండాలి, సెక్స్ ఉండాలి. ఈ రెండు లేకుండా దాంపత్యం కొనసాగదు. ఇదేమన్నా ఈ పెళ్లి అనే ఒక ముడిలోకి వచ్చిన తర్వాత నచ్చితే ఉండడం, లేకపోతే పోతాను అనేది లేదు కదా. నచ్చినట్టు తిరుగుతాను, లేదంటే నేను బయటకు పోతాను అనేది ఇది స్నేహం కాదు కదా. ఇది పెళ్లిలో ప్రేమ ఉండాలి, ఈ రెండు ముడిపడి ఉండాలి. అంటే ఖచ్చితంగా అక్కడ
ఆ ఇద్దరికి కూడా భార్యాభర్తలకు ఆడ మగ ఇద్దరికి కూడా ఖచ్చితత్వంతో కూడిన ఓకే ఆ రిలేషన్ తో కూడిన వివాహ వ్యవస్థ అనేది రావాలి, రైట్ లేకపోతే రైట్ ఇలాగే ఉంటుంది. ఓకే ఓకే రామ్ గారు, ఒకసారి దేవదానం గారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీ దగ్గరకు వస్తాను. దేవదానం గారు నమస్కారం అండి. సార్ నమస్కారం. అంటే సమాజంలో అవునన్నా కాదన్నా ఈరోజు పురుషుడు లేకపోతే పురుషాధిక్య సమాజం ఉంది, స్త్రీ మాత్రమే నలిగిపోతోంది అనేటువంటి ఒక ఇదిలో ఉంది సమాజం. సరే, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సమాజంలో జరిగేదైతే ఇదే. కానీ చాలా కేసెస్లో ఈరోజు మనం చూసినట్లయితే పురుషులు కూడా స్త్రీల వల్ల బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కేవలం స్త్రీలు మాత్రమే తప్పు చేస్తున్నారని చెప్పేటువంటి ఉద్దేశం అది ఖచ్చితంగా కాదు. రెండు వైపుల నుంచి తప్పు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశమే. క్రిమినల్స్కి జెండర్ ఉండదు, కల్ప్రిట్స్కి జెండర్ ఉండదు, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి జెండర్ ఉండట్లేదు. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే చాలా కేసెస్లో ఇటీవల కాలంలో మనం ఒకసారి ఆ బెంగళూరు ఇన్సిడెంట్లో ఐటీ అబ్బాయిని అతను సూసైడ్ లెటర్ రాసి కూడా చచ్చిపోయాడు కదా, నా భార్య వల్ల నా అత్తమామల వల్ల నేను చాలా మనోవేదనకు గురై చనిపోతున్నాను, సమాజంలో ఈ కోణాన్ని ఎవరు చూపించట్లేదని చనిపోయినటువంటి పరిస్థితిని కూడా గమనించాం. ఈరోజు కేసులో కూడా అదే జరిగింది. భార్య అంతలా నమ్మించి భర్తను తీసుకెళ్లి చంపినటువంటి ఉదంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అండ్ పురుషులకి కూడా సమాజంలో అన్యాయం జరుగుతోందనేటువంటి సరికొత్త కోణం ఉంది. ఈరోజు చాలా మంది క్యాండిల్ ర్యాలీలు ఈ అబ్బాయి తరపున ఈ అబ్బాయి కోసం కూడా చేసేటువంటి ఒక పరిస్థితి వస్తోంది. సో అంటే గతంలో మాదిరిగా కాకుండా ఈరోజు సమాజంలో అన్ని వైపుల నుంచి ఆలోచించేటువంటి తత్వం కూడా రావాలని కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు? ఈ అంశానికి సంబంధించి ఎలా చూస్తారు? ఈ కోణంలో ఎలా ఆలోచిస్తారు? సార్ థ్యాంక్ యూ సార్. మన ఫోర్ సైడ్స్ టీవీ వాళ్ళకు, మీ యాజమాన్యానికి మొట్టమొదట ఈ కాంటెంపరీ ఇష్యూస్ తీసుకొని దాని మీద మన యొక్క మరి ఈ మర్డర్ కు గల కారణాలేంటి, ఆ కారణాల తర్వాత దాన్ని మనం ఏ విధంగా పరిష్కరించవచ్చును, మరి ఆ పరిష్కార మార్గాలను మనము మన టీవీ ద్వారా మనం మరి సమాజానికి అందించాలని ముఖ్య ఉద్దేశం చేత ఏర్పాటు చేసిన మీకు మరి ఒకసారి మరి వందనాలు చెప్తూ, ఇక మొట్టమొదట అసలు ఈ మర్డర్ అంటే ఈ పిల్లలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏ వయసులో జరుగుతా ఉన్నది, దాని తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వివాహము అనేది పవిత్రమైన బంధము, ఆ పవిత్ర బంధం లోపల ఈ అక్రమ సంబంధాలు మరి గతం లోపల ఉన్న వాటిని కొనసాగించే సందర్భం లోపల భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ చంపడం అనేది ఇది ఘోరమైన విషయం సార్. ఇప్పుడు మనం ఏజ్ స్ట్రక్చర్ మొట్టమొదట దీనికి ఎవరు కారణం, ఎవరు ఆ కారణాన్ని ఆ కారణం మరి విశ్లేషించిన తర్వాత దాని పరిష్కార మార్గాలను మనం ఆలోచన చేద్దాం సార్. ఏ ఏజ్ స్ట్రక్చర్ మనం గమనించినట్టయితే మనకు స్కూల్ ఏజ్ ఉంటుంది, తర్వాత యవ్వనం ఉంటుంది, తర్వాత మరి యొక్క వృద్ధాప్యం ఉంటుంది. మరి మరి యువత ఏదైతే టీనేజ్ అంటే 13 to 19 ఏజ్ లోపల వీళ్ళు ఒక ఆకర్షణకు గురి అయి మరి ఒక పిల్లవాడు అంటే పురుషుడు మరి స్త్రీ వ్యామోగం లోపల కానీ మరైతే ఆ విధంగా బోత్ సైడ్స్ ఎవరి తప్పిదమైనప్పటికీ మొత్తానికి అక్కడ ఆకర్షితులై ఒక క్షణికావేశం చేత వాళ్ళు మరి ఒకరికొకరిని ఇష్టపడడం, దాని తర్వాత అదే ఒక మరి ఇదే లోకం అనుకొని వాళ్ళు చేసుకోవడం అనేది, మరి తర్వాత వాళ్ళు శారీరకంగా మానసికంగా మరి కలిసిపోవడం, ఈ అక్రమ సంబంధాలని సమాజం లోపల ఆ ఏజ్ లోపల మరి ఎక్కువగా మనకు కనబడతా ఉంది. ఇక దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక మరి మ్యారేజ్, ఇక దీనికి కారణం ఎవరు, మరి యొక్క ఈ అక్రమ సంబంధాలు కానీ మీ యొక్క మర్డర్ కానీ అంటే ఒకరినొకరు చంపుకోవడానికి గల కారణం మరి ఎక్కడ మనకు దీని మూలం ఉన్నదని మనం గమనించినట్టయితే మొట్టమొదట కుటుంబ వ్యవస్థ, తర్వాత అంటే కుటుంబ వ్యవస్థ లోపల ఉన్న తల్లి తండ్రి, తల్లి యొక్క ఈ సమాజం బాగుపడాలంటే 3 వ్యక్తులు ఉన్నారు సార్. మొట్టమొదటి వ్యక్తి తల్లి, రెండో వ్యక్తి తండ్రి, మూడో వ్యక్తి మరి గురువు. తల్లి శిక్షణ బాగా ఉండాలి, తండ్రి ప్రేరణ బాగా ఉండాలి, గురువు యొక్క బోధన బాగా ఉండాలి. అంటే తల్లి శిక్షణ క్రమశిక్షణతో, తర్వాత తన పిల్లలను విలువలతో కూడిన యొక్క మరి ఆ అలవాట్లను బోధించుకుంటూ సమాజము, కుటుంబము, ఈ వ్యవస్థ అన్నిటి గురించి చెప్పవలసిన బాధ్యత తల్లిపైన ఉన్నది. తర్వాత అదేవిధంగా తండ్రి కూడా పిల్లలను మరి సరైన మార్గంలో ప్రేరేపించి వారి సరైన మార్గంలో మరి ఉండుటకు అతన్ని ప్రేరేపించవలసిన అవసరం ఉన్నది. మరి ఈ సమాజం మార్పు రావాలంటే గురువు యొక్క బాధ్యత మరి గురుతరమైన బాధ్యత ఉన్నది. గురువు తాను పాఠ్యాంశాలతో పాటుగా
సమాజంలో ఉన్న పరిస్థితులు, మరి యొక్క విలువలు, మరి క్రమశిక్షణ, మర్యాద, మరి యొక్క దేశభక్తి, మరి యొక్క ఇతరుల ప్రేమ, దయ కలిగి ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత గురువుల పైన ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు తమ బాధ్యతను నిర్వహించినప్పుడు మరి ఈ యొక్క సమాజం లోపల ఇటువంటి అక్రమాలు కానీ, ఇటువంటి మర్డర్స్ కానీ, ఇటువంటి అక్రమ సంబంధాలు కానీ ఉండయి అనేది నా యొక్క భావన సార్. సో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మరి తల్లి మా శిక్షణ మంచిగానే ఉన్నది, తండ్రి ప్రేరణ బాగున్నది, గురువు బోధన బాగానే ఉన్నది. కానీ ఎందుకు ఇట్లా జరుగుతా ఉన్నది అంటే దానికి గల కారణాలు మొట్టమొదట ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పినట్టు మీడియా సార్, మీడియా అండ్ సీరియల్స్. సో మీడియా సీరియల్స్ ద్వారా మరి వాళ్ళు పిల్లలందరూ కూడా వాటిని ఇట్లా చేస్తే బాగా ఉండు అంటే ఆ సినిమా లోపల కానీ ఏ సినిమానైనా చూడండి మీరు, దాని లోపల ఒక లవ్ పేరు, తర్వాత అది ఫెయిల్ అవుడా పాస్ అవుడా అది వేరే విషయం. కానీ అంటే అంత ఒక క్షణం లోపలనే మరి యొక్క వారిద్దరు మరి ప్రేమించుకోవడము, పెళ్లి చేసుకోవడం ఇదంతా జరుగుతుంది సినిమాలో. కానీ అదే నిజ జీవితం లోపల జరగదు అనేది యువత అనుకుంటలేదు. ఇదే జీవితము మరి సినిమా లాగా వాళ్ళు భావించి మరి వాళ్ళు అట్లా చేసుకోవడము, తద్వారా తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లల మీద నమ్మకం చేత ఉంచి వాళ్ళకు పెళ్లి చేసినప్పుడు వారికి పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కూడా ఈ అక్రమ సంబంధాల వల్ల కూడా తాను చేసుకున్న భర్తను ఇష్టపడకపోవడం, చంపివేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఈ యొక్క మర్డర్లకు గల కారణం ఏంటంటే మొట్టమొదటిసారి మరి జెలసీ, అసూయ ఉండడం, తర్వాత అదే విధంగా ప్రతీకార చర్య, తర్వాత భయం, తర్వాత కోపం, ఈ అన్నిటికీ ఈ యొక్క 4-5 కారణాల చేత ఈ యొక్క మర్డర్లు అనేటి యొక్క మరి జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క సోనము రఘువంశీని మనం చూసినట్టయితే ఈమె యొక్క ఫోటో మీరు కూడా చూపెడతాను సార్, నేను కూడా చూపెడతా ఉంటాను మీకు. సో ఇక్కడ దీంట్లో ఏమున్నది అంటే వైఫ్ సరెండర్ ఆఫ్టర్ ఇండోర్ మ్యాన్ ఫౌండ్ డెడ్ డ్యూరింగ్ హనీమూన్ ఇన్ మన స్క్రీన్ పైన కూడా ఆమె విజువల్స్ చేస్తున్నాను లేండి, విజువల్స్ చేస్తాం సార్. ఇదే ఫోటో. అవునవును, ఉన్నాయి మన స్క్రీన్ పైన కూడా అదే విజువల్స్ పడుతున్నాయి లేండి. ఓకే, అదే సార్. దీంట్లో మనం గమనించినట్టయితే వీళ్ళు మరి ఎంత ఘోరమైన పరిస్థితి లోపల వాళ్ళు మరి యొక్క తన భర్తను తానే చంపుకోవడం. మరి ఇంతకుముందు వాళ్ళు వివరించారు, నేను దానికి జోలికి పోను. కానీ మనకు ఇండోర్ ఎక్కడ ఉన్నది, మేఘాలయ ఎక్కడ ఉంది, మేఘాలయలో ఉన్న షిలాంగ్ ఎక్కడ ఉన్నది. సో దీనికి రెండింటికి మధ్య వ్యత్యాసం డిస్టెన్స్ ఉంటే 1900 కిలోమీటర్లు ఉంటుంది సార్. అది దానికి వాళ్ళు షిలాంగ్ కు మనకు అది క్యాపిటల్ సిటీ ఆఫ్ మేఘాలయకు షిలాంగ్ కు డైరెక్ట్ ట్రైన్ కానీ లేదు, ఓన్లీ ఫ్లైటే. నేను అనుకుంటా వాళ్ళు అస్సాంకు పోయి అక్కడ టెంపుల్ కు పోయారంటే గౌహతికి పోయి గౌహతి నుంచి వెళ్ళి మళ్ళీ 115 కిలోమీటర్ బస్సో టాక్సీ పట్టుకొని షిలాంగ్ పోయి ఆ నుంచి వెళ్ళి మరి వాళ్ళ స్కూటర్ అద్దెకి తీసుకొని మరి యొక్క మీరు అన్నట్టుగా మరి యొక్క అది అక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి, తర్వాత అదేవిధంగా దట్టమైన అడవులు ఉంటాయి, మంచి ప్రకృతి ప్లెజెంట్ వెదర్ ఉంటాయి. సో కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక గైడ్ అల్బర్ట్ అనే ఒక గైడ్ ని మొట్టమొదటి మాట్లాడుకొని ఆయన కాదని ఇంకో గైడ్ తోటి వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చే సందర్భం లోపల మన యొక్క ముగ్గురు మరి ఈమెకు సంబంధించిన వాళ్ళు కలిసి అతన్ని మర్డర్ చేయడం అనేది ఈ పేపర్ లో వచ్చిన యొక్క విషయం సార్. సో ఇది మనం గమనించినట్టయితే 11వ తారీఖు పెళ్లి చేసుకున్నారు, 20వ తారీఖు హనీమూన్ పోయారు, 23వ తారీఖు వాళ్ళు అదృష్టమైనట్టుగా మనం చూస్తాం. సరే కథనాలు వేరు ఏదైనా ఉండొచ్చు, మరి ఈ రోజు మరి వేరు ఛానల్స్ వేరుగా చెప్పొచ్చు. కానీ ఈ కారణాలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ కుటుంబ వ్యవస్థ లోపల గతం లోపల మనకు ఉమ్మడి కుటుంబం ఉండే, ఉమ్మడి కుటుంబం లోపల ఉన్నప్పుడు ఏమైందంటే తాత, తండ్రి, ముత్తాతలు వాళ్ళందరూ కూడా మనకు పిల్లలకు యొక్క విలువలతో కూడిన విద్యను అందించేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు. వాళ్ళకు మరి ఆరు బయట లోపల వాళ్ళందరూ కూడా నిద్రించే సమయం లోపల తాత ముత్తాతలు కథలు చెప్పి వాళ్ళని ప్రేరేపించి ఒక మరి సన్మార్గమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేవాడు. ఇక్కడ మీడియా ప్రాబ్లం అనేది బాగా ఉన్నది. ముఖ్యంగా సెల్ ఫోన్ లోపల అన్ని విషయాలు మనకు దాంట్లో కనబడతా ఉన్నాయి. కాబట్టి అటువంటిది సెల్ ఫోన్స్ కూడా ఉపయోగించి వాళ్ళు మరి ఇటువంటి మర్డర్స్ కూడా మరి ప్రేరేపించడం జరుగుతుంది. మరి ఈ మర్డర్స్ అన్నింటినీ కూడా ఆపాలంటే కుటుంబ వ్యవస్థ లోపల మార్పు రావాలి. కుటుంబం కూడా పిల్లలకు సక్రమంగా మరి ప్రేమించాలి. కుటుంబం కూడా వాళ్ళను సక్రమంగా చూడవలసిన అవసరత ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమైతుందంటే కుటుంబ వ్యవస్థల వల్ల పిల్లవాడు పెద్దగా కాగానే వాళ్ళు హాస్టల్ వేస్తా ఉన్నాం. హాస్టల్ పోయిన తర్వాత కూడా వాళ్ళు ఈ సెల్ ఫోన్ కానీ ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుస్తలేదు. వాళ్ళు ఎప్పుడో సెలవులకు రావడం,
మనకు వాళ్ళ గల యొక్క సంబంధం కూడా దూరం అవడం కూడా ఇటువంటి అక్రమ సంబంధాలకి ఇది ఒక నాందిగా ఉంటది సార్. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అట్లా వెళ్తా ఉన్నారు, మన పిల్లలు బాగా చదువుకోవాలని వాటి పంపిస్తే కూడా ఇట్లా మరి జరుగుతా ఉంది. అదే విధంగా తండ్రి ప్రేరణ మరి యొక్క గురువు బోధన బాగా ఉండాలి. మరి పాఠశాల లోపల కూడా మరి మంచి వసతులు కలగజేసి మరి నాణ్యమైన విద్యతో పాటుగా విలువలతో కూడుకున్న విద్యను కంపల్సరిగా అందించాలి సార్. కరికులంలో పెడతా ఉన్నారు కానీ దాన్ని సక్రమంగా బోధించడం కానీ, దానికి తెలిసిన యొక్క బుక్స్ కానీ, దానికి తెలిసిన టీచర్స్ కానీ లేకపోవడం వల్ల కూడా ఇటువంటి మరి అక్రమ సంబంధాలు కానీ యువత మరి వాళ్ళు తప్పుదారిలో పోయే యొక్క ప్రమాదం బాగా ఉన్నది. కాబట్టి పాఠశాల వ్యవస్థ లోపల నుంచి మరి యొక్క కాలేజ్ వ్యవస్థ లోపల కానీ ఇంకో విద్యా వ్యవస్థ లోపల మార్పులు రావాల్సిన అవసరత ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే సార్, ఇంతకుముందు అడ్వకేట్ గారు అన్నట్టు మరి శిక్షలు మన దేశం లోపల శిక్షలు ఎట్లున్నాయంటే ఎంత తప్పు చేసినా కానీ అతనికి ఏదో విధంగా మరి వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. కాబట్టి దాని వలన కూడా మనకు మరి ఇంకొకరు కూడా ఇంకా తప్పు చేయడానికి వాళ్ళు ఆయన చేస్తే ఏం కాలేదు నాకేమైంది అనే యొక్క ఉద్దేశం ఉంటా ఉన్నది. అది కూడా ముఖ్యంగా మరి జ్యుడిషియల్ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది సమాజంలో కూడా మార్పు రావాలి. సమాజంలో ఉన్న పెద్దలు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, మన యొక్క సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇటువంటి తప్పుదారులు పోతా ఉన్న వారిని ఎప్పటికప్పుడు మందలించి మరింత మాట్లాడే ముందు ఒక్కసారి ఇవన్నీ కూడా మరి మంచిగా అవుతుంది అనేది నా యొక్క ఉద్దేశం సార్. రామ్మోహన్ గారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు చెప్పండి విజయ్. నేను ఇందాక అన్నట్లుగా అంటే పురుషాధిక్య ప్రపంచం ఇది కేవలం పురుషులు మాత్రమే తప్పు చేస్తారనేటువంటి ధోరణి ఈరోజు ఖచ్చితంగా చాలా మందిలో మారుతోంది. ఎందుకంటే మహిళలు కూడా నేరాలు చేస్తారు, అసలు నేరాలు చేయడానికి జెండర్కి సంబంధం లేదనేటువంటి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం మహిళలు మాత్రమే నలిగిపోతున్నారు సమాజంలో అని గతంలో ఉండేది, కానీ ఈరోజు అలా లేదు. క్లియర్గా కనిపిస్తున్నాయి అనేక ఎగ్జాంపుల్స్. ఇటు మహిళలు పురుషులు ఇద్దరూ నేరాలు చేయడము, రెండు వైపుల నుంచి తప్పులు ఉండడము, రెండు జెండర్స్ కూడా నలిగిపోవడం. ఎలా చూడాలంటే మార్పు వస్తోంది మహిళల్లో, అనేక రంగాల్లో ఈరోజు ముందుంటున్నారు. సమాజం ఖచ్చితంగా గర్వపడాలి మహిళలు ఇంత ముందుకు వెళ్తున్నందుకు. కానీ ఇలా క్రైమ్స్ వైపు కూడా అదే స్థాయిలో వెళ్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? మనం చూసే దృక్పథాన్ని బట్టి ఏమంటున్నానంటే, ఇప్పుడు కాంతా కనకాలు ఇంతకుముందు రామగారు ఉన్నది కదా, నేరాలన్నిటికీ కాంతా కనకాలే కారణం చాలా వరకు. ఇటువంటి అత్త అల్లుడు సంబంధం పెట్టుకొని బిడ్డను సంబంధించిన కదా, లేకపోతే అమ్మ కోడలు సంబంధం పెట్టుకొని వైద్యం సంబంధం, అక్రమ సంబంధాలకు అడ్డం వస్తున్నారని పిల్లల్ని కూడా ఏమంటే ఈ ఒక్క కేసు క్యాన్సర్ కు పుండు మాత్రమే, పైకి కనపడ్డ పుండు మాత్రమే. క్యాన్సర్ మూలాలు మనం వెతకకుండా ఇది చేయలేమంట. అందుకని నేను చెప్తాను కదా, ప్రియునితో కలిసి ఉండాలంటే మరి పిల్లలు అడ్డం వచ్చిన పిల్లల్ని కూడా చంపే సందర్భాలు, తల్లి స్వయం కన్న తల్లి చంపే సందర్భాలు చూస్తాం. కనుక ఇంతకుముందు దేవదానం గారు చెప్పినట్టు ఈ మూడుతో పాటు ఈ మూడింటిని గౌరవం ఎక్కడ ఉంది? ఒకటేమో తల్లిదండ్రులేమో అనాథ శరణాలు వేస్తున్నాం, మనం పిల్లల్నేమో హాస్టల్ వేస్తున్నాం. రెండే కదా, వీళ్ళిద్దరు బతుకుదాం అనుకుంటారు. కనుక ఇటు పై తరానికి కింది తరానికి కాకుండా పోతున్నారు. ఎప్పుడు కూడా మనం కొన్ని పరికరాలను నిందిస్తున్నాం. సెల్ ఫోన్ అంటున్నాం, లేకపోతే టీవీ అంటున్నాం. ఎప్పుడు కూడా సెల్ ఫోన్ కానీ టీవీ కానీ మనం వాడాల్సిన రైతులో వాడితే మంచిది. ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. కత్తితో ఏం చేస్తున్నాం అనే సమస్య కదా. కత్తి తప్పు కాదు, కత్తి కోసే పడిస్తాం, మెడకాయలకు వస్తున్నాడా కూరగాయలకు వస్తున్నాడా, ఇదే అంతే. నేనేమంటున్నానంటే మానవ సంబంధాలలో ఈ విషయాలని మనం వాడుకునే తీరుని బట్టి ఉంటాయి అంటున్నాను. ఎందుకంటే రెండోది కూడా చెప్తున్నాను, ఇవాళ సమాజంలో ఈ విశృంఖలత పెరగడానికి కారణం కూడా చూస్తాం. ఒకసారి నేను చెప్తాను, మన ఇండియాలో జరిగింది. ఒక టీచరు లేట్కి ఎందుకు వచ్చిన మా స్కూల్ కు అని మందలిస్తే చెప్పుతోనే పడాపడ కొట్టి సందర్భంగా సోషల్ మీడియా చూస్తున్నాం. టీచర్ నిన్న జరిగిన సంగతి చెప్తాను. ఫ్రాన్స్ అధ్యక్షుడు నిన్న ఏం చేసిండంటే, సెల్ ఫోన్లలో సోషల్ మీడియాను అలౌ చేయకండి, 17 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా 18 ఏళ్ళలోపు పిల్లలు అలౌ చేయకండి అని ఒక రూల్ పెట్టిండు. యూరోపియన్ దేశాలకు ఆయన అప్పీల్ చేసిండు. మీరు చేయకపోతే నేను కూడా చేస్తాను, నేను చేస్తా అంటున్నాడు. ఎందుకు సోషల్ మీడియా వద్దన్నాడు ఆయన? సెల్ ఫోన్ లో ఇది జరుగుతుంది. అక్క ఏమైందట అంటే, ఆ సెల్ ఫోన్ ఇంటర్ మనకు స్కూల్కి ఎందుకు తీసుకొస్తున్నాం అని టీచర్ అడిగినందుకు బ్యాగులు దాచుకున్న ఖచ్చితంగా టీచర్ ఇప్పుడు చంపేసింది ఆ పిల్ల. అంటే ఇవన్నీ కూడా ప్రాణం అనేది విలువైంది కాదు, ప్రాణం తీయొచ్చు, తీసుకోవచ్చు. ఈ రెండు కూడా హత్యలు ఒకటే చూడొద్దు, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి కదా. పీరువులై వాళ్ళ ఆత్మహత్య క్షణిక ఆవేశంతో జరిగేది. ఆ క్షణంలో సరిగ్గా ఆలోచన చేస్తే ఆత్మహత్య చేసుకోరు ఎవరు కూడా. చూడండి,
రైలుకు అడ్డం పోయిన వాడు కూడా మనం ఎవరైనా పక్క తప్పిస్తే వాడి జీవితంలో మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడం అంటే ఎన్ని కావాల్సిందో చేసుకుంటారు. ఆత్మహత్యల మీద ఇళ్ళ సుబ్బారామిరెడ్డి మేమందరం కార్యక్రమం చేసేవాళ్ళం, మేమందరం మానసిక వైద్య నిపుణులు. అందుకని ఇక్కడ మనస్తత్వ శాస్త్రాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. కేవలం నేరాలకు సమాజం ఎంత బాధ్యతనో మానసికంగా కూడా సమాజం, ఇప్పుడు మనకు కేవలం దేవదానం గారు చెప్పింది కరెక్టే, కానీ తల్లి తండ్రి గురువే కాదు, సమాజం ఒకటి ఉంది కదా, ఏడ్చి స్నేహితులు ఉన్నారు, సమాజంలో పిల్లలేస్తే ఈ ప్రభావం పడుతుంది కదా. నేను ఇట్లా రానా, ఇంకా మన పిల్లవాడు మంచోడైనా స్నేహితులు జడగొట్టొచ్చు, కొన్ని మన పిల్లవాడు చెడ్డోడే ఇంకో స్నేహితులు జడగొట్టొచ్చు కూడా. తల్లిదండ్రులు మావాడు మంచోడే స్నేహితులు జడగొడుతున్నారు, కానీ ఆ స్నేహితులలో వీడు ఉంటాడు కదా, అందరూ మనకి స్నేహితులే కదా. అందుకని వాళ్ళ తల్లిదండ్రులేమో మావాన్ని జడగొట్టామనుకుంటారు, వీళ్ళేమో మావాన్ని వాళ్ళు జడగొట్టారు అనుకుంటారు. నేను ఇప్పుడు ఈ కేసును మనం ఏం చేయాలంటే దీన్ని మొత్తం సమాజంలో ఏం జరుగుతుందో చూద్దాం. అందుకని రెండు, ప్రేమ వివాహాలు ఒకటి విఫలం కావడం, రెండోది ప్రేమించినప్పుడు ఉన్న మోహం వేరు, ఆకర్షణ వేరు, బంధం వేరు కదా, ప్రేమ వేరు. ప్రేమకు ఆకర్షణకు తేడా ఉంది. అది కాకుండా ఇప్పుడు మనం కేవలం ఈ క్రైమ్ జరిగేది, క్రైమ్ కథా చిత్రాలు కేవలం ప్రేమ వివాహాలు ఆడమగం అని జరుగుతలేదు. మనకు ఆశిత కథలు జరుగుతున్న చూస్తున్నా, గొడవలతో నరుక్కుంటాం, బీభత్సంగా నరుక్కుంటాం కదా, జరుగుతుంది అది. రెండోది ఏంటంటే ఇటీవల తల్లిదండ్రులు కూడా, ఇప్పుడు మనకు మిర్యాల కూడా కేసులో చూసాం కదా, ఏమైంది, వాడు అల్లుని చంపిస్తే ఆయనే మళ్ళీ తండ్రి పూర్తిగా కునారిల్లిపోయి తాను ఆత్మహత్య చేసుకున్నాడు, చూసిండు కదా. ఆ అమ్మాయి మాత్రం అనాథకు పిల్లవాడిని కానీ మిగిలిపోయింది. అంటే ఇది ఒక హీరోయిజం అని చూపెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. అంటే తండ్రి అల్లుని చంపించడం తప్పే, కానీ కుటుంబ సంబంధాలలో ఇంకా మనకు చాలా వరకు కుల గచ్చిపోవడం లేదంటున్నాను. కులం అనేది మరొక విషయం కూడా రామ్మోహన్ గారు, ఇక్కడ ఇందాక రాము గారు చెప్తూ అంటే అత్త బలవంతం చేయడం వల్లే ఆ కూతురు పెళ్లి చేసుకొని భర్తను చంపేసింది అనేటువంటి చక్కటి పాయింట్ రైజ్ చేశాను. ఇవి ఐ డు అగ్రీ. నేనేమంటున్నానంటే, నీకు భర్తను చంపే ధైర్యం ఉన్నప్పుడు పెళ్లిని వద్దనే ధైర్యం లేకుండా పోయిందా? నేనేమంటున్నాను, రెండు కూడా ఉంటాయి విజయ్. ఒకటి ఏమైందంటే స్వేచ్ఛగా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేస్తలేరు వీళ్ళు అంటున్నా. అత్త తప్పని మనం అనొచ్చు బతుకున్నామని, కానీ నేనేమంటున్నా అంటే ఆ తల్లికే చెప్పొచ్చు కదా, నేను చేసుకోనమ్మా నాకు ప్రియుడు ఉన్నాడు. అందుకని అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించక ఆసక్తి ఏదవుతుందో అది కరెక్ట్ కాదు అంటున్నాను. దాంతో పాటు ఇప్పుడు మనకు పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యేదాకా ఏది కొనియమంటే అది కొనిస్తాం, ప్రేమను పంచుతాం, కానీ చివరికి పెళ్లి చేసుకునే వాడు నీకు ఇష్టమా కాదా ఒక మాట అడుగుతున్నామా మనం ఇప్పటికి కూడా? ఆ మాట అడగప్పుడు తల్లిదండ్రులు తప్పు కాదంటారా? ఎగ్జాక్ట్ రామగారు అంటే అందుకనే మీకు ఇష్టమా కాదా అని అడగాల్సిన అవసరం. అంత మాత్రాన చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది కదా ఇవాళ ఆధునిక భారత్ మన ప్రపంచంలో. ఆడపిల్లలు చాలా స్వేచ్ఛగా పెరుగుతున్నారు. గతంలో రిజిడ్గా పెంచలేం, ఆడపిల్లలు వేరే మగపిల్లలు వేరే అని అనుకుంటలేం. పెంపకాలకు తేడా వచ్చింది. గతంలో మా బాపు అంటే మేము తెలంగాణ బాపు అంటాం, మా బాపుకు భయపడేవాళ్ళం, మా తల్లి దగ్గర బాగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. అటువంటి అప్పుడు ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరలో తండ్రి ప్రేమ ఎక్కువ ఉంటుంది పిల్లల మీద. చూడండి, పిల్లల పెంపకంలో కూడా గతంలో స్త్రీల మీద విడిచిపెట్టేవాళ్ళు, వాళ్ళ ఎక్కువ మంది పిల్లల్ని ఆడించడం, పిల్లలు ఎత్తుకోవడంలో, పిల్లలు అన్ని కూడా తండ్రి చేస్తున్నాడు కదా. కూడా ఎక్కువ అయిపోయారు కదా, సమాన బాధ్యతలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకని నేనేమన్నా మానవ సంబంధాల్లో రెండు మూడు ఉన్నాయి. ఒకటేమో వృద్ధులను అశ్రద్ధ చేయడం. అంతేందుకు చాలా మంది ముసలి వాళ్ళు, ఒంటరి ముసలి వాళ్ళు ఉంటే పని మనుషులు చంపిన సంఘటనలు చూస్తలేమో మనం. అవును. లేకపోతే మగవాడు కానీ ఆడవాడు కానీ సంరక్షకులు చంపిన సందర్భం చూస్తేనేమా. అంతేందుకు పిల్లల పెంపకానికి ఒక ఆయాలో ఎవరైనా పెడితే ఆస్తి ఎత్తుకపోదామని పిల్లలు చంపిన సందర్భాలు చూస్తున్నాం కదా. అందుకనే సమాజంలో విభిన్న కోణాల్లో చూడాల్సిందే తప్ప ఫలానా పురుషులు తప్పు చేస్తున్నారు, ఫలానా స్త్రీలు తప్పు చేస్తున్నారు అంటూ. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇవాళ విచ్చలవిడిగా ఉన్న అందుబాటులో ఉన్న సోషల్ మీడియా, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. ఎంత పెరిగిందంటే ఏ పని ఎట్లా చేయొచ్చు నేర్పేస్తుంది. మనం ప్రశ్న అడిగితే జవాబు వెంటనే చెప్పేస్తుంది. అది ఎంతైనా కృత్రిమే. మానవ మేధస్సు కానీ మించిన ఏ మేధస్సు పనికిరాదు. కంప్యూటర్ లో చిప్స్ పెట్టేది మనమే, కంప్యూటర్ లో ఏది మనిషిని మించిన అవైతే కావు. కానీ మనిషి దాని నేర్చుకుంటున్నాడు కదా. ఒకటి ఆత్మహత్యల నివారణకేమో సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉంటాయి. ఇంతకుముందు రామ్ గారు చెప్పినట్టు ఆర్థిక రాజకీయ కారణాలు లేకుండా ఏముండవు. రెండోది ఏంటంటే ఒకటి ఫ్యాక్షన్, రెండోది కుటుంబ సంబంధం, మూడోదేమో ఈ ప్రేమ, ఈ వ్యవహారాలతో పాటు ఆశ్రిత అగాధాలు. ఇవన్నీ కలగలిపి ఇవాళ హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. దీన్ని మనం ఒకనాటితో తీర్చలేం. ఒకనాడు సమాజం మొత్తం నేరరహిత సమాజాన్ని, నేను అడ్వకేట్ చెప్తున్నాను, నేరరహిత సమాజాన్ని మనం చేయలేం. కానీ నేరాలు తగ్గించవచ్చు అంట. నేరరహిత సమాజం వేరు, నేరాలు తగ్గించవచ్చు. కానీ కొన్ని దేశాలు చూడండి, నేరాలు రిజిస్టర్ అయితే, మన దగ్గరేమో నేరాలు రిజిస్టర్ కాకపోతే పెద్ద గొప్ప మనకు కదా. నేను ఎఫ్ఐఆర్ మొత్తం నెంబర్లు వస్తాయి కదా,
ఒక పోలీస్ స్టేషన్ లో 500, 1000, 1500 పోలీస్ స్టేషన్ స్థాయిని బట్టి జనాభాని బట్టి పెరుగుతుంటాయి. పట్టణాల్లో ఒక రకమైన నేరాలు ఉంటాయి, పల్లెల్లో ఒక రకమైన నేరాలు ఉంటాయి. ఎవ్వరు చూడలేదనుకుంటే ఒక నేరం చేస్తాం, అందరు చూస్తున్నారు ఒక నేరం చేస్తాం. పట్టబాగలు నడి బజార్లో గుండాలు నరికి చంపలేదా? హైదరాబాద్ దొరుకుతలేవా? అంటే ఏ ఆస్తి కాగాదనో ఏ రకమైన మిగతా గుండా అయితే మనం చూస్తున్నాం కనుక తెగింపు కనపడుతుంది ఇప్పటి ప్రజల్లో. తెగింపు కంటే అంటే ఇటీవల కాలంలో ఎవరినైనా చంపేసి లేకపోతే ఎవరిపైన దాడి చేసేసి దాన్ని గర్వంగా చెప్పుకునేటువంటి మానసిక స్థితిలోకి వచ్చేస్తున్నాడు మనిషి. మరింత మూర్ఖత్వం ఇది. ఒక్క మాట నేను పరిష్కారం చేసి, హింసను ప్రేరేపించే సినిమా, హింసను ప్రేరేపించే సమాజం చెప్తున్నారు. రాజకీయ హింస కూడా తక్కువది కాదు. ఇప్పుడు దళితుల పట్ల వీళ్ళ పట్ల కూడా రాజకీయ హింస తక్కువది అంటున్నారు. 2 రకాలు, మానసికంగా హింసించడం, శారీరకంగా హింసించడం. ఇప్పుడు దళితులను కట్టే చంపలేరా? ఇవన్నీ అగ్రవర్ణ దుష్టాలు చేసే పని కదా. ఇటు కూడా రెండోది కూడా ఇటు పక్కన కూడా అంటే ఏది చూసినా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దీనిలో మనము న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేసి నేరాలు అరికట్టడానికి పోలీస్ వ్యవస్థ ఏదైనా సంస్కరణ. ఇప్పుడు మనది న్యాయ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది? సంస్కరణ వాదనే, కన్ను పన్ను లేదు వింటుందా? కానీ శిక్షలు పడతాయి, తొందరగా మన కేసులు పరిష్కరించబడతాయి అన్నప్పుడు కొంత భయం ఉంటుంది. ఒకటే సమాజాన్ని శాసిస్తున్నాయి రెండే, ఒకటి పాప భీతి, రెండోది సమాజ భీతి. మనందరం మటలేసుకున్నామంటే ఏంటి? సమాజ భీతి. పాప భీతి కూడా ఏమైంది అంటే మన స్వర్గము నరకము అనుకున్నాం కనుక ఇవాళ కొంత ఈ ప్రేమ వివాహాల్లో మాత్రం ఇప్పుడు ఈ అమ్మాయిది మనం కేసు చూసుకుంటే ప్రేమ వివాహాల్లో తల్లిదండ్రులు పిల్లలకి ఇంత స్వేచ్ఛ ఇచ్చిండో దాన్ని కూడా కొంచెం అరికట్టే ప్రయత్నం చేయాలి, స్వేచ్ఛను గౌరవించే ప్రయత్నం చేయాలి. ఈ రెండు చేయకపోతే ఈ సమతుల్యత ఉండాలి, రెండు బ్యాలెన్స్ అంటాం మనం. రెండోది ఏంటంటే కులాంతర వివాహాల మీద కూడా హత్యలు జరుగుతున్నాయి, మేము చూస్తున్నాం. అందుకనే కుల నిర్మూలన గురించి అంబేద్కర్ ఒక మాట అంటాడు. కుల నిర్మూలన జరగాలంటే వివాహాలు మన వర్ణాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగాలంటాడు. అప్పుడు ఏమైందంటే కులం అనేది పాకుండా పోతాడు. కానీ వాళ్ళ కుల చైతన్యం పేరు మీద కుల గజ్జి పెరిగింది. నా కులం వాడకే పిల్లని ఇవ్వాలి, నా కులం వాడిని చేసుకోవాలి పోయింది. ఒకనాడు చెప్తున్నా, నేను 100 వివాహాలు నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసిన. మా రిజిస్ట్రార్ కు సార్ మేము ఆస్తి రిజిస్ట్రేషన్ వివాహాలు మాకు సంబంధం లేదన్నాడు. పిచ్చివాడ, వివాహాలకు మీదే ఆస్తి మరి వివాహ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇది, మ్యారేజెస్ కూడా మీరు అలాంటి బోర్డులో చూసుకోమని చెప్పి చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఆ అభ్యుదయ తక్కువైంది. ఇవాళ మనకు కారం చేడు ఆ సంఘటనలు జరిగిన తర్వాత వాళ్ళ కులాల పాడి ఎంత చైతన్యం అన్నది దుర్మార్గ చైతన్యం పెరిగింది అంటున్నాడు. ఉదాహరణకు ఒక మాట చెప్పి ముగిస్తాను విషయం. ఇవాళ మనం శౌర్యవంతులము, మనం గొప్పవాళ్ళము, మనం రక్తం ఎవరికైనా ఇస్తే వాడి శౌర్యవంతుడు రక్తం ఇయ్యొద్దనే ఒక కులం మాట్లాడిన సందర్భం చూసినాం మనం. సమాజంలో ఎంత దుర్మార్గం చూడండి. రెండోది, మనం ఇంకోటికి ఇవ్వద్దు, మనం ఇంకో కులం వాడిని రక్తం ఎక్కించుకోవద్దు అనేంత దుర్మార్గమైన ఒక భావన మెదడులో కూర్చున్న ఆదిమ సమాజం కంటే అధ్వానంగా మనం చేస్తున్నాం. ఈ ఆదిమ సమాజంలో బతుకుతున్నామా, మధ్యయుగాల్లో బతుకుతున్నామా, ఆధునిక సమాజంలో బతుకుతున్నామా అనే ఒక్కోసారి ఈ కులగజ్జి చూస్తుంటే, కులగజ్జి పోవాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, వర్ణాంతర కులాంతర వివాహాలకు జరగాలి. దానికి అభ్యుదయ వాళ్ళకి ముందుకు రావాలంటున్నాం. కుల నిర్మూలనే దీనికి ఇప్పుడు చాలా వరకు అంటే ఇటువంటి పరువు హత్యలకు అన్నిటికి కూడా అదే పరిష్కారం ఖచ్చితంగా. ఇవాళ మన దగ్గర మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి తక్కువ, కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసినాం కదా, 2-3 పరువు హత్యలు చూసినాం కదా. కానీ వేరే ఉత్తర భారతదేశంలో ఇంకా ఎక్కువ కనుక ఈ కాస్ పంచాయతీలు, కులగజ్జి ఇవి మొత్తం చెప్తున్నాయి. సమాజాన్ని ఒకే రోజు సంస్కరించలేం, కానీ అంబేద్కరిజంలో స్పష్టంగా చెప్పారు. ఒకటి ఏంటంటే సమాజాన్ని సంస్కరించే దిశలో, సమాజానికి కొన్ని సందేశం ఇచ్చే దిశలో కొన్ని వ్యవహారాలను, కొన్ని వ్యవస్థలను బాగుపరిచే ప్రయత్నం చేయాలి. ఆ వ్యవస్థల ద్వారానే వ్యవస్థీకృత అవినీతిని కానీ, వ్యవస్థీకృత ఇట్లాంటి హత్యలను కానీ మనం పరిహరించవచ్చు. దానికి న్యాయ వ్యవస్థ పరిష్కారం చూపించే అవకాశం ఉందని. ఓకే, రాము గారు ప్రధానంగా మీరు అన్నట్లుగా ఆర్థిక విషయాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయని అనిపిస్తోంది. అంటే ఈ హత్య కేసును మరింత లోతుగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక విషయం అంటే ఉమ్మడి కుటుంబం ఉండి, కుటుంబంలో పెద్దలుండి, డబ్బు ముఖ్యం కాదు మానవ విలువలు ముఖ్యం అని చెప్పేటువంటి సమాజం కూడా ఈరోజు ఎక్కువగా లేదు. అంటే ఇప్పుడు కేవలం తల్లిదండ్రులు మాత్రమే బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈరోజు వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు, వర్కింగ్ మెన్ ఉంటున్నారు. ఇద్దరు పని చేస్తేనే పిల్లల్ని పోషించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో ఏర్పడింది. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను అక్కడే పెట్టుకొని, తాతయ్య అమ్మమ్మలో, నానమ్మ తాతయ్యలో ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో ఉండట్లేదు. వెంటనే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేయడమో, పిల్లలు పుట్టగానే పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేసేయడమో ఇదే అవుతోంది. కాబట్టి ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి, మంచి చెడు చెప్పేటువంటి పరిస్థితులు ఉండట్లేదు. సో దీని గురించి ఎలా చూస్తారు? మళ్ళీ అలాంటి ఉమ్మడి కుటుంబాలు రావాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు క్రైమ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ద సొసైటీ.
ఈ సొసైటీలో ఆడ మగ ఉంటారు, ఇద్దరు క్రైమ్ ఎక్కువ ఆడ చేస్తున్నారా మగ చేస్తున్నారా అనేది చూసుకుంటే 1-2% అటు ఇటు తక్కువ ఉండొచ్చేమో కానీ ఈ సమాజంలో ఆడ మగ ఇద్దరు చేతుల్లో కూడా క్రైమ్ అనేది జరుగుతూ ఉంది. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే మానవ సంబంధాలకు సంబంధించి కాంటెంపరీ లైఫ్ అంటే ప్రస్తుత సమాజం ఎలా ఉందో దాన్ని బేరుజు వేసుకుంటూ దాన్ని చూస్తూ పెరుగుతున్న సమాజం వల్ల దాన్ని కాంటెంపరీ అంటారు. సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా సమాజం నడుస్తూ ఉంది. ఈ టెక్నాలజీ అయితే గాని, ఈ ప్రస్తుతం ఉన్న అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా గాని, ఈ నేర్చుకుంటున్న విషయాల ద్వారా గాని వీళ్ళు ఏమవుతున్నారంటే ఈ ఆడైనా మగైనా కూడా వాళ్ళకి నచ్చిన జీవితాన్ని వాళ్ళు చూడడానికి చేస్తున్నారు. ఇప్పుడు మనం చర్చిస్తున్న ఈ సంఘటనలో కూడా ఈ పెళ్లికి ముందే ఈ అమ్మాయికి పెళ్లికి ముందు ఒక లవ్ అఫేర్ ఉంది. అవును, అంటే పెళ్లి చేసుకుంటుంది, మళ్ళీ పెళ్లి తర్వాత ఒక అక్రమ సంబంధానికి దారి తీసింది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి వ్యవహారాలు. ఒకటి సామాజిక కుటుంబ వ్యవస్థ ఉంది, వివాహ వ్యవస్థ ఉంది, పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం ఉంది, పెళ్లి తర్వాత అక్రమ సంబంధం ఉంది. మరి ఎటుపోతుంది ఇవన్నీ? ఇప్పుడు ఏదో ఒక వ్యవహారం అనే కాదు కదా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆర్టికల్ 21 పేరుతో లివింగ్ టుగెదర్ అనే సంస్కృతి ఎప్పుడైతే ఈ భారతదేశంలో చొరబాటులోకి వచ్చిందో, ఇక ఈ ఓయో కల్చర్ అని ఈ లివింగ్ టుగెదర్ అని ఈ రకరకాల ఈ భాగస్వామ్యాలుగా ఉంటూ ఈ సహజీవనాలు చేస్తూ ఈ వ్యవస్థ మరింత వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఆ మానవ సంబంధాలు దెబ్బతింటూ ఉన్నాయి. అది అక్రమ సంబంధమో తెలియదు, సహజీవనమో తెలియదు. అసలు అక్రమ సంబంధానికి సహజీవానికి తేడా కూడా సమాజానికి తెలియదు. ఇప్పుడు సమాజం తానంతట తాను చైతన్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారా, లేకపోతే సహజీవనాన్ని తప్పు కాదు అని చెప్పినటువంటి కోర్టు తన తీర్పును మార్చుకోవాలంటారా? నేననేది ఇప్పుడు ఎక్కడా సహజీవనాన్ని సమర్థిస్తూ చట్టాలు లేవు, కానీ సుప్రీంకోర్టు సహజీవనానికి ఒక ఊతం ఇచ్చింది. అయితే సహజీవనానికి ఊతం ఇచ్చింది అంటే ఏ విధంగా ఇచ్చింది, ఏ మెజర్స్ తో ఇచ్చింది అనేది పక్కన పెట్టారు. ప్రతి ఒక్కడు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని తీసుకుపోవడం ఏమనంటే సహజీవనం అంటాం, ఒక అబ్బాయి ఉంటే ఒక అబ్బాయిని అమ్మాయి తీసుకుపోవడం సహజీవనం అంటాం. అసలు సహజీవనం అనే డెఫినేషన్ తెలియకుండా ఈ రోజు సమాజంలో కాపురం చేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు అక్రమ సంబంధానికి సహజీవనానికి తేడా తెలియకుండా పోయింది ఈ రోజు సమాజంలో. అవును, నిజమే, మీరు చెప్పేది వాస్తవమే. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సహజీవనం అనేది మీరు దీని మీద కూడా ఒక డిబేట్ పెట్టాలి. ఇంతవరకు నాకు తెలిసి సహజీవనం అనే దాని మీద డిబేట్ జరగలేదు. భారతదేశంలో సహజీవనం అంటే ఏంటి? ఇద్దరు ఇండివిజువల్స్ అంటే ఈ ఒక పురుషుడికి భార్య ఉండకూడదు, స్త్రీకి ఎగ్జాక్ట్లీ ద వన్ హూ ఇస్ నాట్ కమిటెడ్ టు ఎనీ రిలేషన్షిప్ కెన్ డూ దిస్. కానీ ఆల్రెడీ కమిట్ అయ్యి వివాహ వ్యవస్థలో ఉండి కూడా చేస్తున్నారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు భార్య లేని భర్త లేని భార్య, ఇద్దరు ఇండివిజువల్స్ 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు కాపురం చేస్తామంటే సుప్రీంకోర్టు సరే అది మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా మీరు ఉంటారంటే నాకేంటి అభ్యంతరం అన్నట్టుగా సుప్రీంకోర్టు మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలా కాదు, భర్త ఉన్న భార్య ఒక పురుషులతో పోతుంది, ఒక భార్య ఉన్న భర్త వేరే స్త్రీతో పోతున్నాడు, ఏమనంటే సహజీవనం అంటున్నాడు. సో ఇప్పుడు స్పష్టమైన ఒక గీత, అక్రమ సంబంధానికి సహజీవనానికి ఉన్న గీతని మనం నిర్దేశించాల్సిన అవసరం, అర్థం చేసుకోలేకపోతుంది సమాజం. మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇప్పుడు గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా అక్రమ సంబంధానికి పాల్పడితే ఒక రకమైన భయం ఉండేది. అరే నీ బతుకు కార్తీక దీపమే అని. కార్తీక దీపం సినిమాలో శోభన్ బాబు ఒక ఇంటి నుంచి భార్య దగ్గరకు వస్తాడు. రాగానే ఆ భార్య తన పాకెట్ దగ్గర ఉన్న సింధూరం చూసి నిలదీస్తుంది. అక్కడితో దొరికిపోతాడు అనమాట. శోభన్ బాబు అనే హీరో భార్యకు దొరికిపోతాడు, ఎక్కడో అక్రమ సంబంధం నెరపి నా దగ్గరకు వచ్చాడని. అది ఒక సమాజంలో ఒక రకమైనటువంటి భయాన్ని తీసుకువెళ్ళింది. ఇప్పుడు అలా కాదు. మీరు ఏ సినిమా తీసుకున్న తగ్ లైఫ్ సినిమా వచ్చింది, అందులో కమల్ హాసన్ జైలు నుంచి బయటకు వస్తాడు. వచ్చి నేరుగా ఇంటికి వెళ్లకుండా ఒక వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ఉంటాడు. ఉండగానే భార్య అడిగితే ఈ వారం రోజులు నువ్వు పలానా దగ్గర ఉన్నావు, పలానా స్త్రీ దగ్గర ఉన్నావు అంటే నువ్వు
పట్టించుకోవద్దు, అది నాకు ఒక జబ్బు లాంటిది, ఈ షుగరు బీపీ లాగే ఇది నాకు జబ్బు లాగే అని నువ్వు పట్టించుకోవద్దు అనగానే ఆమె కూడా నవ్వేసి వదిలేస్తుంది. ఇప్పుడు దీనికి ప్రేరణ ఏంటి? అంతకుముందు వచ్చిన యానిమల్ సినిమా, యానిమల్ సినిమాలో కూడా ఎగ్జాక్ట్లీ రాము గారు ఇప్పుడు ఈ హీరోలని ఫాలో అయ్యే వాళ్ళు, హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు, ఇవి కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకునే అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు ఇదే సిచ్యుయేషన్ లో నాకు 4 రోజుల కిందట ఒక కేసు వచ్చింది, ఒక మహిళ వచ్చింది క్రిమినల్ కేసు విషయంలో. ఆమె భర్త లేడు, ఒక ఫ్రెండ్ తో ఉంటుంది. ఆ ఫ్రెండ్ కి ఒక భార్య ఉంది. ఆ భార్యకి భర్త ఇంకొక ఆమెతో ఉంటున్నాడు అనే సంగతి తెలుసు. ఆమె కూడా ఈమె ఇంటికి వస్తుంది, అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంది. అంటే ఇక్కడ లిబరలైజేషన్ వచ్చింది. అంటే ప్రజలందరూ ఏమవుతున్నారంటే లిబరల్ గా ఉంటున్నారు. కుదిరితే ఏ సమస్య లేదు, అంటే ప్రశ్నించినంత వరకు ఏ సమస్య లేదు. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడే సమస్య మొదలవుతుంది. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు మనం ఏంటంటే సమాజాన్ని, ఈ మానవ సంబంధాలు ఎందుకు ఇలా స్ట్రెయిన్ అవుతున్నాయి, మానవ సంబంధాలు ఎందుకు మళ్ళీ మనం అనాగరికంగా వెళ్ళిపోతున్నాం వెనక్కి, ఈ కుటుంబాన్ని ఎందుకు ఎవరు ఇష్టపడట్లేదు, వివాహం ఎందుకు అనుకుంటున్నారంటే ఇటువంటి ఉదాహరణలు చూడటం బట్టే. రైట్, ఓకే రామ గారు, ఫైనల్ గా దేవదానం గారు, అసలు అంటే సమాజంలో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు, ఎలాంటి మార్పులు వస్తే ఈ క్రైమ్ రేట్ తగ్గేటువంటి అవకాశం ఉంది, ప్రధానంగా ఈ వివాహ వ్యవస్థల్లో ఇటువంటివన్నీ తగ్గేటువంటి అవకాశం ఏం చేస్తే ఉంటుంది? ఒక్క మాటలో చెప్పేసి ముగిచ్చేసేయండి, టైం అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక రిపోర్ట్ ప్రకారంగా సార్, ఇండియా మర్డర్ రేట్ పర్ 100K పాపులేషన్ పర్ 2021 వాస్ 2.94 సార్. సో క్రైమ్ రేట్ ఈస్ లైక్ దట్ సార్. సో ఈ మర్డర్ క్రైమ్ రేటు అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను కంక్లూజన్ గా సార్ ఏం చేస్తే ఈ అన్ని అక్రమ సంబంధాలు కానీ తర్వాత ఇటువంటి మర్డర్లు ఆగుతాయంటే, ప్రతి మనిషి సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి సార్. అది చిన్నవాడైనా పెద్దవాడైనా సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఈజ్ ద బెస్ట్ ఇవాల్యుయేషన్. అంటే తనకు తాను ఈ రోజు నేను ఏం చేసినా, ఏం మంచి పని చేసినా, ఏం చెడ్డ పని చేసినా అని తనకు తను అనుకోవాలి. అవసరమైతే తను రాసుకున్నట్టయితే కొంత తన లోపల మార్పు అనేది వస్తుంది అనేది నా యొక్క భావన సార్. అదే విధంగా కుటుంబ వ్యవస్థ కూడా ఇంకా ముందుకు వారికి చెప్పే విధానంలోనే విలువలను బోధించే యొక్క మరి ముందుకు రావాల్సిన అవసరత ఉన్నది. అదేవిధంగా పాఠశాల లోపల మార్పు రావాల్సినది. పాఠశాలలో కూడా విలువలతో కూడిన విద్యను అందించినట్టయితే మరి యొక్క ఈ అక్రమ సంబంధాలు కానీ, మర్డర్స్ కానీ ఇవన్నీ కూడా మరి మనము రూపుమాపవచ్చు. అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి సార్. ఎవరైతే కొందరు ఉంటారు ఇట్లా మనం చెప్తే వినని వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ చేసినట్టయితే నువ్వు చేసే యొక్క ఈ దుర్మార్గమైన పని ద్వారా దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏమి ఏర్పడుతుంది, జీవితం ఎట్లా నష్టపోతా ఉంది అని చెప్పే యొక్క వ్యక్తులు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండడం ద్వారా మరి వీటిని రూపుమాపవచ్చు. తర్వాత సమాజం కూడా ఇంతకుముందు సార్ అన్నట్టుగా సమాజం ముఖ్యమైన పాత్ర సార్. కుటుంబంతో వాళ్ళు సమాజం లోపల నేను అందుకనే పీర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ పీర్ గ్రూప్స్ వల్లనే వీళ్ళు చెడిపోతా అంటే సమవయస్కుల బృందం అంటారు అన్నాడు. సమవయస్కుల బృందం ద్వారా కూడా మరి యొక్క పిల్లలు చెడిపోయి అక్రమ సంబంధాలకు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి ఈ సమాజం లోపల మార్పు రావాలి. ఆ సమాజం లోపల ఉన్న వ్యవస్థ లోపల ఉన్న కవి చర్చెస్ కావచ్చు, అదేవిధంగా మసీదులు కావచ్చు, అదే టెంపుల్ కావచ్చు, వాటిల్లో కూడా ఈ యొక్క విలువలతో కూడిన యొక్క మరి మార్పును తీసుకొని రావాలి. తర్వాత ఈ యొక్క సినిమాలు కానీ, తర్వాత సెల్ ఫోన్స్ కానీ, తర్వాత ఈ మీడియా మీద ఆంక్షలు పెట్టవలసిన అవసరం ఉంది సార్. ఎవరైతే విధ్వంసాన్ని కానీ, హింసను కానీ ప్రోత్సహించడం, ఇటువంటి లవ్ అఫేర్స్ కానీ ఇటువంటి వాటిని ఎవరైతే ప్రోత్సహించి ఉంటే వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెట్టి వాళ్ళ మీద చర్యలు అనేది నా యొక్క భావన సార్. కోర్టు ద్వారా శిక్షలు కూడా మరి వాళ్ళకి త్వరగా పడినట్టయితే ఇంకొకరు భయపడి తప్పులు చేయరనేది నా యొక్క భావన. థ్యాంక్ యూ సో మచ్ దేవదానం గారు, రామ్మోహన్ గారు, అదేవిధంగా కదిరి రాము గారు. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఖచ్చితంగా సమాజంలో ఇటువంటి నేరాలు తగ్గాలంటే కోర్టులు కూడా తమ వైఖరిని కొంత ఖచ్చితంగా మార్చుకోవాలి. త్వరితగతిన తీర్పులు ఇచ్చే విధంగా చట్టాలని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ సమాజం కూడా ఒకసారి తనకు తానుగా ఆలోచించుకోవాలి, ఎటువైపు వెళ్తున్నాం, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నామని. ఎందుకంటే వివాహ సంబంధం అనేది అత్యంత పవిత్రమైనది భారతదేశంలో. అలాంటి వివాహ సంబంధాలు ఈరోజు ఎంత నీచ స్థితికి దిగజారాయో ఇటువంటి ఉదంతాలన్నీ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు సరైనటువంటి పెంపకాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, సమాజం పట్ల కూడా అంతే బాధ్యత ఉంది. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.